ఎవ్రీబడి, వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. సో మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, నేను ఎవ్రీడే కిచెన్ ఎసెన్షియల్స్ కొన్ని అప్గ్రేడ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను అనమాట. సో ఐ ఆర్డర్డ్ ఫ్యూ ఐటమ్స్ ఫ్రమ్ నెస్ట్ ఏషియా. సో ఈ వీడియోలో దాన్ని అన్బాక్స్ చేసి నేను ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా నా అలానే ఎవ్రీడే కుకింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారంటే మీకు ప్రాపర్ కుక్వేర్ ఎంత ఇంపార్టెంటో అర్థమయ్యే ఉంటుంది. సో లుక్ వైజ్గా కూడా బాగుండాలి, ఫంక్షనాలిటీ బాగుండాలి, డ్యూరబిలిటీ ఉండాలి, అఫోర్డబుల్ రేంజ్లో కూడా రావాలి. So I chose Nest Asia for that. So Nest Asia is an amazing brand. So where you can shop like manchi kitchen essentials like home decor items, cookware, alane colorful aesthetic home decor items kuda meer shop cheyochu. So Nest Asia website nundi. So all the products that I am showing here are from Nest Asia. Most of the times మనం గిఫ్ట్ చేయడానికి కన్సిడర్ చేసినప్పుడు డిన్నర్ సెట్స్ కానీ కాఫీ మగ్స్ కానీ ఇస్తూ ఉంటాము. ఒక ఈవెంట్ ఉంది అంటే 3-4 డిన్నర్ సెట్స్ అయినా గిఫ్ట్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ క్రాకరీ ఈజ్ బియాండ్ దట్. మీరు ఒకసారి కనుక లైక్ థింక్ చేసినట్లయితే చాలా మంచి మంచి ఎస్థెటిక్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోని మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో చాలా రోజుల నుండి కొంచెం కుక్వేర్ కూడా అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేసి ఒక్కొక్క ఐటమ్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. చేసేసాను. ఇవన్నమాట ప్రోడక్ట్స్ నేను ఆర్డర్ చేసుకున్నవి. ఒక్కొక్కటి చూపిస్తాను. ప్రోడక్ట్స్ అన్ని ప్రాపర్ ప్యాకేజింగ్ గా వచ్చాయి, చక్కగా నీట్ గా ర్యాప్ చేసేసి అసలు ఎక్కడ డ్యామేజ్ లేకుండా. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ది క్లియర్ గ్లాస్ ఆయిల్ బాటిల్ అనమాట. సో ఇది స్ప్రే అని చెప్పొచ్చు. లెట్ మీ ఓపెన్ ఇట్. ఫస్ట్ ప్రోడక్ట్ గ్లాస్ ఆయిల్ స్ప్రే అనమాట. కొన్ని రెసిపీస్లో అసలు ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు, బట్ అయినా సరే మనం అలవాట్లో వేసేస్తూ ఉంటాము ఆయిల్. సో మా ఇంట్లో అయితే ఆయిల్ చాలా చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం క్యాలరీస్ కూడా కట్ చేయొచ్చు, హెల్తీ వేలో మనకు నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. స్పెషల్లీ మనం సాలెడ్స్లో కానీ సాటెడ్ వెజీస్, ఆమ్లెట్స్ చేసుకునేటప్పుడు, ఎయిర్ ఫ్రైడ్ వెజీస్ అలాంటివి చేసుకునేటప్పుడు, ఎయిర్ ఫ్రైడ్ రెసిపీస్ ఏమైనా సరే ఆయిల్ చాలా తక్కువ అవసరం అవుతుంది. సో ఆయిల్ మనం స్పూన్తో యాడ్ చేసుకుంటే ఎక్కువ కవరేజ్ ఉండదు. సో నేనైతే ఈ ఆయిల్ స్ప్రే ఆర్డర్ చేసుకున్నాను. ఇది గ్లాస్ అనమాట. సో మనం జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకుంటే ఆయిల్, తక్కువ ఆయిల్ అనేది ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ మెటీరియల్ వచ్చేసి హై క్వాలిటీ గ్లాస్ మెటీరియల్ అండ్ 100% ఫుడ్ సేఫ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెజర్మెంట్ మార్కింగ్ కూడా ఉంది. స్టెయిన్ రెసిస్టెంట్ అండ్ క్యాప్ వచ్చేసి మనకి 8 టైట్ వస్తుంది అనమాట. అండ్ దీని ఓపెనింగ్ వచ్చేసి స్ప్రే స్పౌట్ ఓపెనింగ్ అనమాట. సో మనం ఇలా క్లిక్ చేసి ఆయిల్ని మనం ఫుడ్ పై స్ప్రే చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అయితే డెఫినెట్లీ యూస్ఫుల్. ఎవరైతే ఫిట్నెస్ రిలేటెడ్ ఉంటారో, ఆయిల్స్ తక్కువ మెజర్ చేసి యూజ్ చేసుకుంటుంటారో వాళ్ళకైతే డెఫినెట్లీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. మస్ట్ హ్యావ్ ఇన్ ఏ కిచెన్ అని చెప్పాలి. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి ఆల్ పర్పస్ సర్వింగ్ పాట్. ఈ ఆల్ పర్పస్ సర్వింగ్ పాట్ డార్క్ గ్రీన్ కలర్లో ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దీని లిడ్ వచ్చేసి గ్లాస్ లిడ్ అండ్ లిడ్ హ్యాండిల్ వచ్చేసి వుడెన్ హ్యాండిల్ వచ్చింది. అండ్ చాలా ప్రీమియం సెరామిక్ సర్వింగ్ పాట్ అని చెప్పొచ్చు. ఇది మనం సర్వింగ్ పాట్గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ బేకింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మేము కర్రీస్ అవన్నీ కుక్ చేసుకునేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే కుక్కర్లోనే డైరెక్ట్గా సర్వ్ చేసేస్తూ ఉంటాము. సో ఇలాంటి ఒక పాట్ కనుక ఉంటే రైస్ ఐటమ్స్ కానీ రోటీస్ కానీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గాను ఉంటుంది అండ్ లుక్ వైజ్గా కూడా డైనింగ్ టేబుల్కి ఒక మంచి ఎస్థెటిక్ లుక్ అయితే తీసుకొస్తుంది. ఇందులో మనం కర్రీస్, దాల్స్ అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది చిప్ రెసిస్టెంట్ అనమాట అండ్ 100% సెరామిక్. ఈ సెరామిక్ పాట్ వచ్చేసి మైక్రోవేవ్ సేఫ్. మనం హ్యాపీగా బేకింగ్స్ చేసుకోవచ్చు అండ్ ఫుడ్ని కూడా వేడి చేసుకోవచ్చు ఇందులో పెట్టేసి. అండ్ ఈ గ్లాస్ లిడ్ ఉండడం వల్ల ఇందులో మనం ఏ ఫుడ్ అయితే పెట్టుకున్నామో ఈ లిడ్ ఓపెన్ చేయకుండానే తెలిసిపోతుంది. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఎస్థెటిక్ ప్రోడక్ట్. సో మొత్తం ప్లెయిన్ కలర్ వచ్చి ఇక్కడ మనకి ఇట్లా ఫ్లూటెడ్ డిజైన్ అనేది వచ్చింది. సో గ్రిప్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ ప్రోడక్ట్ ఇన్ అవర్ కిచెన్, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి విత్ లిడ్ అండ్ ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. లాస్ట్ 1 year నుండి మీ కుక్వేర్ చేయండి, అల్యూమినియం కడాయిస్ యూజ్ చేయొద్దు, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి ఫైనల్లీ ఐ మేడ్ దిస్ థాట్ఫుల్ చాయిస్.
ఆఫ్ స్విచ్చింగ్ మై కడాయి అనమాట. సో నా దగ్గర ఉన్న 3 కడాయిస్ కూడా అసలు నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎప్పటి నుండో నేనైతే స్టీల్ కడాయికి స్విచ్ అయిపోదాం అని చెప్పి చూస్తున్నాను. సో ఫైనల్లీ ఐ గాట్ దిస్ అమేజింగ్ కడాయి ఫ్రమ్ నెస్టేషియా. సో ఈ ఫ్రైయింగ్ పాన్ యాక్చువల్లీ మా ఇంట్లో ఉంది, బట్ ఇంకొక ఫ్రైయింగ్ పాన్ కూడా తీసుకున్నాను బికాస్ ఈ 2 కాంబినేషన్ సెట్గా తీసుకుంటే చాలా మంచి డీల్కి వచ్చేసింది. సో అసలు ఇది మంచి వెయిట్ ఉంది అండ్ బేస్ కూడా చాలా థిక్గా ఉంది. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ కడాయి ఏంటో తెలుసా, ట్రైప్లై స్టీల్ అవన్నీ పక్కన పెడితే కేమ్ విత్ ఎ లిడ్. సో మా దగ్గర ఉన్న 3 కడాయిస్కి కూడా లిడ్స్ లేవు. సో మేము యూజువల్గా మనం తినే ప్లేట్స్ అవి కవర్ చేసేవాళ్ళం. బట్ ఫైనల్లీ ఈ కడాయికి మనకి లిడ్ వచ్చింది. సో రీసెంట్గా మీరు చూసినట్లయితే యూట్యూబ్లో కూడా చాలా మంది షేర్ చేసుకుంటున్నారు వాళ్ళ కుక్వేర్ని అప్గ్రేడ్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారని చెప్పి. బికాస్ స్టెయిన్లెస్ స్టీల్లో ఫుడ్ స్టికింగ్ అనేది 90% వరకు తగ్గిపోతుంది అండ్ 25% లెస్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది కొంచెం హెల్దీ వేలో మనం కుక్ చేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్స్ట్రా థిక్ 2.5 mm ట్రైప్లై కన్స్ట్రక్షన్, 100% ఫుడ్ సేఫ్ అండ్ నాన్ రియాక్టివ్ నేచర్. ఈ 3 లేయర్స్ లో మిడిల్ లేయర్ అంటే శాండ్విచ్ లేయర్ వచ్చేసి 303 గ్రేడ్ అల్యూమినియం కోర్ ఫర్ ఫాస్ట్ అండ్ యూనిఫామ్ హీటింగ్. బట్ ఇదైతే ఫుడ్ తో అస్సలు కాంటాక్ట్ ఉండదు. అవుటర్ లేయర్ వచ్చేసి 430 మ్యాగ్నెటిక్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, ఇది ఇండక్షన్ సేఫ్ కూడా. అండ్ ఇన్నర్ లేయర్ వచ్చేసి 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ డ్యూరబుల్ గా కూడా ఉంటుంది. అండ్ కడాయి ప్లస్ ప్యాన్ చాలా మంచి డీల్లో వచ్చిందనమాట. సో కడాయి సెపరేట్ అండ్ ప్యాన్ సెపరేట్గా ఆర్డర్ చేసుకుంటే మనకి చాలా కాస్ట్లీ ఉంది. బట్ 2 సెట్లో ఉండడం వల్ల ఇంకా మంచి డీల్ అని చెప్పి తీసేసుకున్నాను. చాలా బాగుంది అండ్ హ్యాండిల్ కూడా వచ్చింది మనకి. ఫ్యామిలీ ఆఫ్ 4కి హ్యాపీగా మనం ఈ 2 యూజ్ చేసుకోవచ్చు. మనం షాలో ఫ్రైస్ అవన్నీ కూడా ఈ ప్యాన్లో చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ అవర్ రెసిపీస్ మీరు ఇంకా మన స్టీల్ కుక్వేర్లో అయితే చూడబోతున్నారు. ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ గ్రూవోలైట్ గ్లాస్ ఫుడ్ కంటైనర్స్ సెట్ ఆఫ్ 5. సో మేమైతే ఆఫీస్కి చాలా అర్లీగా బయలుదేరుతాము. సో వెజిటేబుల్ షాపింగ్ కానివ్వండి, ఫ్రూట్స్ పీల్ చేసి పెట్టేసుకోవడం కానీ అన్నీ ముందు రోజు నైటే చేసుకుంటూ ఉంటాము. సో మనకి ప్రాపర్ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటే ఈ పని చాలా ఈజీ అయిపోతుంది. కంటైనర్స్ క్యాప్స్ అన్నీ కూడా 8 అనమాట. సో ఒక్కసారి క్యాప్స్ తీసేసామంటే ఇది మైక్రోవేవ్ సేఫ్, అవెన్ సేఫ్. నెక్స్ట్ ఇట్ కమ్స్ విత్ ఎ నెస్టెడ్ డిజైన్. సో మనం కనుక ఇవి యూజ్ చేయట్లేదు అనుకుంటే ఒక్కదాని లోపల ఒకటి కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఇట్స్ నెస్టెడ్ బేస్ డిజైన్. అలానే ఈ బేస్ అనేది గ్రూవ్డ్ బేస్ అనమాట. సో గ్రూవ్డ్ బేస్ అంటే సో దీని లోపల వచ్చిన బేస్ అనేది గ్రూవ్డ్ బేస్ డిజైన్ అనమాట. సో మనం యూజువల్లీ ఫుడ్ స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాంటి కంటైనర్స్లో వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయిపోయి సో కింద లేయర్ ఆఫ్ ఫుడ్ అనేది అంత ఫ్రెష్గా ఉండదు, త్వరగా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ గ్రూవ్డ్ డిజైన్ ఏంటి అంటే మనకి డ్రాప్లెట్స్ ఏమైనా ఉంటే ఈ డిజైన్ లోపల కలెక్ట్ అయిపోతూ ఉంటాయి. సో దట్ మనం టాప్ లేయర్లో పెట్టుకున్న ఫుడ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలాంటి కంటైనర్స్ చాలా హెల్ప్ఫుల్ అండి. మనం క్యారెట్స్, బీన్స్ అవి చాప్ చేసుకొని పెట్టేసుకోవచ్చు, లేదా సార్టెడ్ వెజీస్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ దాల్స్, కర్రీస్ లాంటివి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ 8 లిడ్తో రావడం వల్ల మనకి ఫుడ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రూట్స్లో కూడా దానిమ్మ ఇలాంటివి మేము నైటే పీల్ చేసుకొని పెట్టేసుకుంటాము. సో దట్ మార్నింగ్ ఆ బాక్స్ పట్టుకొని అలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బాక్సెస్ కూడా చాలా కంపాక్ట్ డిజైన్తో రావడం వల్ల సో ఈ బాక్సెస్ని డైరెక్ట్గా ఆఫీస్కి కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట. డిజైన్ కూడా ఎంత బాగుంది అంటే మనం ఒకదాని మీద ఒకటి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో తక్కువ స్పేస్లో ఎక్కువ ఐటమ్స్ని మనం చక్కగా ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి స్నాక్ బౌల్ విత్ హ్యాండిల్ నిటోరీ అనమాట. ఇది కొంచెం యూనిక్గా అనిపించింది. మన రెగ్యులర్ స్నాక్ బౌల్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది వైట్, బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్లో వచ్చిందనమాట. పర్ఫెక్ట్ ఫర్ మూవీ నైట్స్. మనం చక్కగా ఇందులో స్నాక్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ కూడా చాప్ చేసి సర్వ్ చేసుకోవచ్చు, పాప్కార్న్ ఇలాంటివన్నీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో కొంచెం యూనిక్ డిజైన్ ఉంది. సో డెఫినెట్లీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దీంట్లో సర్వ్ చేస్తే తప్పకుండా అడుగుతారు ఎక్కడ కొన్నారు అని చెప్పేసి. సో ఇందులో కూడా డిఫరెంట్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి, డిజైన్ వేరియంట్స్ ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మాకెందుకు ఇది కొంచెం కొత్తగా అనిపించింది. సో ఆర్డర్ చేసుకున్నాము. ఒకవేళ యూజబిలిటీ అన్నీ బాగుంటే ఇంకా ఇలాంటివి ఆర్డర్ చేసుకుందాము డిఫరెంట్ డిజైన్స్లో అని చెప్పి అయితే అనుకున్నాము. ఇది చిప్ రెసిస్టెంట్ అనమాట అండ్ 700 ml కెపాసిటీ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ టైం మా మూవీ నైట్స్లో మీరైతే ఈ స్నాక్ బౌల్ తప్పకుండా చూస్తారు. సో
సో ఈ హ్యాండిల్ ఉండడం వల్ల మనం స్నాక్ బౌల్ పాస్ చేయడానికి కూడా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. సో యూజువల్లీ మనం గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి బౌల్స్లో కనుక మనం స్నాక్స్ అవి సర్వ్ చేస్తే కొంచెం ఎస్థెటిక్గా ఉంటుంది, డెఫినెట్లీ అటెన్షన్ కూడా గ్రాబ్ అవుతుంది. ఇది వచ్చేసి 100% సెరామిక్ మెటీరియల్ అనమాట. చూడడానికి కూడా చాలా క్యూట్ అండ్ కాంపాక్ట్గా ఉంది, ఎస్థెటిక్గా కూడా ఉంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే క్వాలిటీ పరంగా, కలర్ పరంగా, ఎస్థెటిక్స్ పరంగా, ఫంక్షనాలిటీ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మంచి కుక్వేర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి. సో ఆల్ దీస్ ప్రోడక్ట్స్ దట్ ఐ హావ్ షోడ్ ఇన్ దిస్ వీడియో ఆర్ ఫ్రమ్ నెస్ట్ ఏషియా. మీరు ఈ ప్రోడక్ట్స్లోని డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. నెస్ట్ ఏషియా వెబ్సైట్ లింక్ అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న నెస్ట్ ఏషియా ఆఫ్లైన్ స్టోర్స్ కూడా విజిట్ చేయొచ్చు ఫర్ క్వాలిటీ చెక్. అండ్ మంచి కలర్ఫుల్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కిచెన్ ఎసెన్షియల్స్, హోమ్ డెకార్ అండ్ స్టోరేజ్ కంటైనర్స్ కానివ్వండి, కుక్ వేర్, డిన్నర్ వేర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మోస్ట్లీ ఏదైనా ఈవెంట్ ఉంది అంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తుంటాం కదా. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు చూస్ చేసుకున్నట్లయితే యూనిక్గా ఉంటాయి. సో మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు చూసే వాళ్ళు కూడా కొంచెం సర్ప్రైజ్ అవుతారనమాట. సో నేను ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు యూస్ చేసినా కూడా చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. స్టే ట్యూన్, కీప్ వాచింగ్ జస్ట్ శాండీ వ్లాగ్స్. బై.